నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ వచ్చేసి మెస్సయ్య. ఈ యొక్క మెస్సయ్య అనే టాపిక్ మనం స్టడీ చేయడం వల్ల ఫ్రమ్ జెనసిస్ టు రివల్యూషన్ ప్రతి బుక్ని మనం టచ్ చేస్తూ బైబిల్ అంతా మనకు అర్థమవడానికి, ఇంకా పర్పస్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ ఈ బైబుల్, ఈ ప్రాఫెసీస్ ఇవన్నీ అర్థమవడానికి ఈ టాపిక్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. జీసస్ 2 ఇన్స్టెన్సెస్లో ఒకటి పైలట్ దగ్గర ఏమని చెప్తారంటే, ఈ లోకానికి సంబంధించింది కాదు అని చెప్తారు. ఇంకో సినారియోలో ఫారిసీస్ దగ్గర ఏమని చెప్తారంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యూ, ఇన్ ద మిడ్స్ ఆఫ్ యూ అని చెప్తారు, మీ మధ్య ఉంది అని చెప్తారు. ఈ 2 పాయింట్స్ కాంట్రడిక్ట్ లేకపోతే ఒక అపోజింగ్ స్టేట్మెంట్స్ లాగా కనిపిస్తాయి. కానీ ఈ మెస్సీ అనే టాపిక్ మనం అర్థం చేసుకోవడం వల్ల ఈ 2 పాయింట్స్ మనకు చాలా బాగా అర్థమవుతాయి. అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది కూడా మనకు బాగా అర్థమవుతుంది. అండ్ ఈ టాపిక్ మనం ఎండ్ టు ఎండ్, అంటే బైబిల్లో అసలు మెస్సయ్య కోసం ఏమేమి ఉన్నాయి, ఆయన రోల్స్ ఏంటంటే, టైటిల్స్ ఏంటంటే, పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం స్టడీ చేయడం వల్ల మనకున్న రోల్ ఏంటి. ద గ్రేట్ కమిషన్ అని మాథ్యూస్ 28లో చేసి చెప్తారు. ఈవెన్ డానియల్ 12:3లో ఇలాంటి రోలే ఒకటి ఇస్తారు. సో ఇది టిపికల్ ప్రసంగం లాగా నేను చెప్పను. ఇట్స్ లైక్ మోర్ ఓవర్ లైక్ బైబిల్ స్టడీ. ఈ మెస్సయ్య అనే టాపిక్ని నేను మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎలా అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సయ్య అనే పదానికి అర్థం ఏంటి, హీబ్రూలో కానీ, గ్రీక్లో కానీ, తెలుగులో కానీ. ఇంకోటి జ్యూస్ ఎందుకని, అంటే జ్యూస్ ఐడియా ఆఫ్ మెస్సయ్య ఏంటి, ఎందుకు జ్యూస్ జీసస్ని యాక్సెప్ట్ చేయరు, మనం జీసస్ని మెస్సయ్య అంటాం, ఆయన ఏ విధంగా ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేశారు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అసలు బైబిల్లో మెస్సయ్య అంటే ఏంటి, ఆయన రోల్ ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, ఇవన్నీ ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి, అవన్నీ స్టడీ చేసి ఇంకా మనం డానియల్ టు జీసస్ టు రెవల్యూషన్ ఈ పాయింట్స్ కనెక్ట్ చేసుకుని ఈ మెస్సయ్య అనే టాపిక్ని డీకోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సయ్య, హీబ్రూలో మెషియాక్, ఈ టైప్ ఆఫ్ మెషియా. ఈ పదానికి యొక్క అర్థం ఏంటని చూస్తే మనకి ద అనాయింటెడ్ వన్, అంటే తెలుగులో చెప్పాలంటే అభిషేకింపబడిన వాడు లేదా అభిషిక్తుడు. గ్రీక్లో క్రిస్టోస్ ఆర్ క్రైస్ట్, జీసస్ యాజ్ అ మెస్సయ్య అని మనం చూస్తూ ఉంటాం. సో మనం ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నప్పుడు ఈ అనాయింటెడ్ వన్స్, అంటే అభిషేకింపబడిన వారు మనకు చాలా మంది కనిపిస్తారు. మనం హీబ్రూకి వెళ్ళి చూస్తే మనకి అనాయింటెడ్ వన్ లేకపోతే అభిషేకింపబడిన వారు ఈ ఈ పదాలు వచ్చిన చోట మనకు మెస్సయ్య అని కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు మెస్సయ్యని హీబ్రూలో ఎలా రాస్తారని చూస్తే ఇది కాపీ చేసుకుందాం. లెట్స్ గో టు సమ్ హీబ్రూ. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 24 6 వర్స్ చూస్తే ఇక్కడ ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, దావీద్కి సౌలుని చంపే అవకాశం వస్తుంది. కానీ దావీద్ ఒక పాయింట్ చెప్తాడు ఏంటంటే, ఈ సౌలు దో ఆయన పడిపోయినా కూడా అతడు నా దేవుని యెహోవా చేత అభిషేకింపబడిన వాడు. సో నేను ఆ పని చేయలేను. స్టిల్ దో ఆయన తప్పు చేసినా ఆయన దేవుడి చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి డేవిడ్ స్టిల్ వర్క్స్ అండర్ ద గాడ్ సుప్రమసీ. సో అలా సౌల్ లైఫ్ని తీసుకోకుండా వదిలేస్తాడు. సో మనం అనాయింటెడ్ వన్ అని చూస్తాం ఇక్కడ, అనాయింటెడ్, రెండోసారి అనాయింటెడ్. సో మనం ఈ పక్కన హీబ్రూ పదం కూడా ఉంది కాబట్టి ఇందాక కాపీ చేసిన వర్డ్ని ఇక్కడ సెర్చ్ చేద్దాం. నాట్ దిస్ బట్ దిస్. సో మషియా అని ఇందాక ఇక్కడ కాపీ చేసింది అనాయింటెడ్ ప్లేస్లో ఇట్స్ ఎ ప్రిపోజిషన్ ప్లస్ యాడ్జెక్టివ్, అందుకనే ఇక్కడ ఒక సమ్ వర్డ్ లెటర్ యాడ్ అయింది. నెక్స్ట్ ద అనాయింటెడ్ ఆఫ్ యాడ్జెక్టివ్ మషియా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మెస్సయ్య అభిషేకింపబడిన వాడు, కానీ బైబిల్లో దేవుని చేత అభిషేకింపబడిన వారు మనకు చాలా మంది కనిపిస్తారు. లైక్ సౌల్, ఈవెన్ దావీదు కూడా, రకరకాల ప్రాఫిట్స్, ఈవెన్ నాన్ ఇజ్రాయలైట్ అయిన, అంటే యూదేతుడైన సైరస్, ఈవెన్ సైరస్ కూడా దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ద లార్డ్ సేస్ టు హిస్ అనాయింటెడ్ టు సైరస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే,
యూదేతుడైన సైరస్ అంటే హీఈస్ కింగ్ ఆఫ్ పర్షియా అనే ఒక పర్షియా అనే దేశానికి అనే రాజుగా ఉన్నాడు. ఆయన దేవుడు అభిషేకించి హీ యూజ్డ్ ఫర్ హిస్ పర్పస్ టు సేవ్ జ్యూస్ ఆర్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఎక్సైల్ ఆఫ్ బాబిలోన్. సో మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటా ఈ మెస్సయ్యాలు అనేవారు ఆర్ పార్షియల్ మెస్సైస్ అనేవాళ్ళు మనకు ఒక హ్యూమన్ లీడర్స్గా ఆర్ హ్యూమన్ ప్రాఫిట్స్గా హ్యూమన్ కింగ్స్గా కనపడ్డారు. సో ఇదే టాపిక్ ఐ మీన్ ద సేమ్ థింగ్ జ్యూస్ ఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్. అంటే ఈ మెస్సయ్య అనేవాడు వస్తే ఈ దేవుని చేత అభిషేకింపబడిన వాడు. రెండో పాయింట్, ఆయన ప్రపంచ శాంతిని నెలకొల్పుతాడు. మూడోది, ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు జరగవు, ఒక శాంతి కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సోవరెంటీ అంటే ఒక ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలా అయితే రకరకాల దేశాలు వాళ్ళ యుద్ధాలు ఇవన్నీ జరుగుతుందో ఒక ఇజ్రాయెల్ కైండ్ ఆఫ్ నేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈయన ఎల్లప్పుడూ పైన దేవుడు ఉంటాడో ఆయన అండర్లో భూమి పైన ఎల్లప్పుడూ ఒక ఈడనిక్ కైండ్ ఆఫ్ అంటే ఏదైనా తోటలో ఎలా అయితే ఒక అట్మాస్ఫియర్ ఉందో ఆ టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది జ్యూస్ యొక్క ఐడియా ఆఫ్ మెస్సయ్య. కానీ మన క్రిస్టియన్స్ అయిన మనం జీసస్ యాజ్ ఎ మెస్సయ్య అని చదువుతా ఉన్నాం బైబిల్లో. కానీ ఈ మెస్సయ్య అని ఈ జీసస్ ప్రపంచ శాంతిని నెలకొల్పారంటే అది అవ్వలేదు. స్టిల్ యుద్ధాలు జరుగుతున్నాయి, పాపం ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ ప్రాపసీస్ ఫుల్ఫిల్ అవ్వలేదా అంటే జ్యూస్ అయితే అవ్వలేదు అంటారు. బట్ యాజ్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ అవన్నీ వాటన్నిటి కోసం నేను డిస్కస్ చేస్తాను. రెండోది ఏంటంటే ఆయన అత్యంత అవమానకరంగా శిలువ మరణం పొందాడు. రాళ్ళతో అదే కొరడాలతో కొట్టించుకుని అంటే దేవుడైనా ఒక దేవుడి చేత అభిషేకింపబడిన వాడు ఎప్పుడు నెగ్గుతూనే వచ్చాడు. కానీ ఈ విధంగా అవమానకరంగా చనిపోవడం ఆయన అలాంటి వాడు ఎలా మెస్సయ్య అవుతాడు అని జ్యూస్ అంటారు. మోర్ ఓవర్ జీసస్ ఏమంటారంటే నేనే దేవుణ్ణి అంటారు, విచ్ ఈజ్ డైరెక్ట్ బ్లాస్ఫెమీ. అంటే జ్యూస్ పరంగా అది బ్లాస్ఫెమీ అంటారు. ఎందుకంటే వాళ్ళు క్షమ అంటే డ్యూట్రానమీ మనం డ్యూట్రానమీ 6కి వెళ్తే హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈజ్ వన్. దేవుడు అనేవాడు ఒక్కడే. యూ షల్ లవ్ అంటే మీరు మీ దేవుడిని పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో ప్రేమించాలి. సో ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్లో ఇదొకటి. అంటే ఒక్కడైన దేవుడు మరి సడన్గా ఇక్కడ నాజరేత్లో పుట్టి ఒక వ్యక్తి వచ్చి నేను యేసు, నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్? సో జ్యూస్ అనేవారు ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల దే ఆర్ నాట్ కన్సిడరింగ్ జీసస్ యాజ్ అ మెస్సయ్య. మోర్ ఓవర్ మెస్సయ్య వస్తే ఒక సింగిల్ సెట్టింగ్లోనే ఈ ప్రాఫెసెస్ అని ఫుల్ఫిల్ అవ్వాలి. కానీ సీజస్ విషయంకి వస్తే ఆయన టూ ఫేజ్ మిషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ రాకడ అయింది, ఆయన రెండవ రాకడ కోసం మన అందరూ వెయిట్ చేస్తున్నాం. హౌ కమ్ ఈ టూ ఫేజెస్ ఏంటి? వస్తే సింగిల్ సెట్టింగ్లో అంత జరగాలి, కానీ రావడం, మళ్ళీ చావడం, మళ్ళీ తిరిగి రావడం, అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం ఏంటని ఈ ఐడియాస్ అన్నీ జ్యూస్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో మనకు ఫస్ట్ పార్ట్ అనేది అర్థమైంది, మెస్సయ్య అంటే ఏంటి, జూయిష్ ఒక ఐడియా ఏంటి, దాన్ని వై చేసిన వాళ్ళు ఏ విధంగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్న పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. అసలు ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సయ్య కోసం బైబిల్లో ఏముంది, ఆయన రోల్ ఏంటి, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి, ఆయన పర్పస్ ఏంటి, ఆయనకున్న టైటిల్స్ ఏంటి, ఇవన్నీ మనం స్టడీ చేద్దాం. బేసికల్లీ ద ఫస్ట్ మనం ఆదికాండంకి వెళ్తే దీన్నే ప్రోటో ఇవాంజలిజం అంటారు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. జెనసిస్ 3 ఈ ఫాల్ అంటే ఆ ఫ్రూట్ తిన్నాక గాడ్ కర్స్ చేస్తుంటారు కదా, అప్పుడు ఇక్కడ ఒక 15th వర్స్ ఉంటుంది. ఐ విల్ పుట్ ఎన్మిటీ బిట్వీన్ యూ అండ్ ద ఉమెన్ అండ్ బిట్వీన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ హెర్ ఆఫ్ స్ప్రింగ్. హీ షల్ బ్రూజ్ యువర్ హెడ్ అండ్ యూ షల్ బ్రూజ్ హిస్ హీల్.
డైరెక్ట్ ఆయన ఈ సర్పెంట్ అంటే మనకి రెవల్యూషన్లో ఇదే సాతాన్ అని మనకి రివీల్ చేస్తారు. సో దేవుడు డైరెక్ట్ ఆ సర్పెంట్ చెప్తున్నారు ఆ సాతాన్కి ఏంటంటే, ఈమె ద్వారా వచ్చిన ఆస్ప్రింగ్ నీ తల మీద కొడతాడు అనేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ సమ్ వన్ ఫ్రమ్ ద లీనియేజ్ ఆఫ్ హ్యూమన్స్ విల్ అటాక్ ఆర్ విల్ మేక్ విక్టరీ ఓవర్ ద సిన్ దట్ ఈస్ సాతాన్ అనేది మనం దీని యొక్క ఫస్ట్ పాయింట్గా చూడవచ్చు. ఇప్పుడు మన రోల్స్ ఆఫ్ మెస్సైక్ అని వస్తే మనకి 2 శామ్యూయల్ చాప్టర్ 7కి వెళ్దాం. కింగ్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెస్సయ అనే వ్యక్తి ఒక కింగ్గా మనకి కనిపిస్తాడు ప్రాఫెసీలో. 2 శామ్యూయల్ 7th మన 12th వర్స్కి వెళ్తే లార్డ్స్ కవనెంట్ విత్ అంటే దేవుడికి దావీదుకి మధ్య జరిగిన ఈ కవనెంట్లో ఒక పాయింట్ ఉంటుంది. Moreover, Lord declares to you that the Lord will make you a house when your days are fulfilled and you lie down with your fathers. మొత్తం నువ్వు చనిపోయాక నీ యాన్సిస్టర్స్తో నువ్వు ఆ బాడీ పాత పెట్టబడిన తర్వాత ఐ విల్ రైజ్ అప్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్టర్ యూ యూ షల్ కమ్ ఫ్రమ్ యువర్ బాడీ హూ షల్ కమ్ ఫ్రమ్ యువర్ బాడీ అంటే నీ వంశం నుంచి వచ్చే వాడు రాజు అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. నెక్స్ట్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ద థ్రోన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్. అంటే ఇక్కడ మనం ఒక ఫ్యూచర్ ప్రాఫెసీ అనేది చూపించారు. డేవిడ్ వంశం నుంచి వచ్చే ఒక వ్యక్తి ఆయన నేను అనాయింట్ చేసి అతని ద్వారా నేను ఒక ఫర్ ఎవర్ కింగ్డమ్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను విచ్ విల్ బీ ఫుల్ఫిల్డ్ బై ద మెస్సయ అనేది మనకి ఇక్కడ రాజుగా అంటే మెస్సైన ఒక రాజుగా పోర్ట్రేయల్ అయితే చూసాం. ఈవెన్ మనం 2 సమూయేలుకి కూడా వెళ్దాం. సారీ 2 కీర్తనలు 2 మనం 6th వర్స్ చూస్తే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేను కని ఉన్నాను. ఇట్స్ ఎ మెస్సైనిక్ ప్రాఫెసీ. ఎక్కడ కూడా ఏంటంటే ఒక రాజుగా మనం మెస్సీ యొక్క పోర్ట్రైల్ని చూసాం. అసలు ఎందుకు కీర్తనలు చాలామంది కీర్తనలు పాటలు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పోయిటరీ అనుకుంటారు, బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. మనం లూక్ చాప్టర్ 24కి వెళ్తే గాడ్ జీసస్ ఆయన అసెండ్ అయిపోయే ముందు ఆయన ఇక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. దీస్ ఆర్ మై వర్డ్స్ వైల్ ఐ వాజ్ స్టిల్ విత్ యూ, జీసస్ చెప్తారు ఆయన డిసైపుల్స్కి. మోషే గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో రచించబడి ఉన్న ప్రతిదానిని అండ్ ప్రాఫిట్స్ ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రతిదానిని అండ్ శామ్స్ ఈవెన్ కీర్తన కూడా ప్రాఫెసీస్ అని ఇక్కడ ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుంది. శామ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, అది అనదర్ పాయింట్. సో మన కీర్తనలో ఇక్కడ కూడా ఒక రాజుగా పోర్ట్రేయల్ అయితే చూసాం. ద నెక్స్ట్ పాయింట్ వచ్చి సో ఈ రాజు పోర్ట్రేయల్ అన్నది మనకి రకరకాల ఈవెన్ మనకి ఇర్మియా 23rd చాప్టర్ 5th వర్స్లో కూడా ఒక రైచియస్ బ్రాంచ్ హీ షల్ రైన్ యాజ్ అ కింగ్ ఆ ప్రాఫెసీ కనిపిస్తుంది. ద నెక్స్ట్ పోర్ట్రేయల్ వచ్చేసి యాజకునిగా ప్రీస్ట్. ఇది మనం చూడాలంటే కీర్తనలు 110. ఈ 110 కీర్తన అనేది ద మోస్ట్ పవర్ఫుల్ ఒక మంచి పాయింట్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నేను ముందుకెళ్ళగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. సో ఇక్కడ నీ శత్రువులు నేను ఓడించే వరకు నువ్వు నా రైట్ సైడ్ కూర్చో. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాటను తప్పని వాడు.
సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మెస్సయ్య అనే ప్రాఫెసీ ఇక్కడ మనం ఆయన ప్రీస్ట్గా కూడా చూస్తున్నాం, యాజకునిగా నిరంతరం యాజకుడి అంటే ద ఫర్ ఎవర్ కింగ్గా చూసాం, ఇక్కడ ఫర్ ఎవర్ ప్రీస్ట్గా చూస్తున్నాం. మనం ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే రాజులు యాజకులు అనేవి 2 డిఫరెంట్ ఆఫీసెస్. అంటే మనకి మోస్ట్‌లీ రాజులు ఈ జూడా అంటే యూదా ట్రైబ్ నుంచి వచ్చినోళ్ళుంటారు. యూదా గోత్రం. ఈ ఆరోన్ ఐ మీన్ లీవైట్స్ తెలుగులో చెప్పాలంటే లేవీయులు. దేర్ ఆఫీస్ ఈజ్ యాజకత్వం చేయడం. కానీ ఇక్కడేమంటున్నారంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున అంటే యూ కమ్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ ద లీవైట్స్, లేవీయుల నుండి కాదు, మెల్కీసెదెకు క్రమము చొప్పున అంటే సమ్‌వన్ లైక్ మెల్కీసెదెక్ యూ విల్ బి ఎ ఎటర్నల్ ప్రీస్ట్ అని ఇక్కడ మెస్సేజ్ కోసం ప్రాఫెసీ ఉంది. అసలు మెల్కీసెదెక్ ఎవరని మనం ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే హీస్ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్. మనం జెనసిస్కి వెళ్తే హీ కమ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. ఇక్కడ అబ్రహాము లోతుని రక్షించాక ఈవిల్ కింగ్స్ నుండి హీ గోస్, ఈయన ఎక్కడికి వెళ్తాడంటే అబ్రహాము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆయన మెల్కీసెదెక్ ఈజ్ అ కింగ్ ఆఫ్ సాలెం యాజ్ వెల్ యాజ్ హీ వాజ్ అ ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై. అంటే ఇక్కడ రాజుగా ఉన్నాడు, మరియు ప్రీస్ట్గా కూడా ఉన్నాడు. కానీ నీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ ఇందాక చెప్పిన పాయింట్ కింగ్స్ వేరు ప్రీస్టులు వేరు, కానీ ఈ సమ్‌వన్ దిస్ మెల్కీసెదెక్ వీ డోంట్ నో హూ హీ వాస్. ఆయన లీనియేజ్ ఉండదు, ఆయన పుట్టు పూర్వతాలు ఏముండవు. ఆయన జస్ట్ ఒక 4 లైన్స్ ఆఫ్ 5 వర్సెస్ ఆర్ 8 వర్సెస్ ఆయన కోసం ఉంటుంది అంతే. ఈయన ఇక్కడ మెల్కీసెదెక్ ఒక రాజుగా ఉన్నాడు, ప్రీస్ట్గా ఉన్నాడు. మోర్ ఓవర్ ఆయన బ్రెడ్ అండ్ వైన్ తీసుకొచ్చాడు అబ్రహాంకి అండ్ బ్లెస్ చేశాడు. అంటే అవుట్ ఆఫ్ నోవేర్ అబ్రహాం ముందు ఏం లేవు. నోవా ఇన్సిడెంట్ తర్వాత ఆ టవర్ ఆఫ్ బాబెల్ ఇవన్నీ బాబెల్ గోపురం ఇన్సిడెంట్ తర్వాత ఆ తర్వాత అబ్రహాంని దేవుడు కాల్ చేస్తాడు. అప్పటి వరకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి లేవు. సో గాడ్ ఈ మెస్సయ్య ప్రాఫెసీ ఇదే ఏంటంటే ఒక మెల్కీసెదెక్ లాగా నువ్వు కూడా ఒక యాజకుడిగా ఉంటావు మరియు కింగ్గా ఉంటావు. ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? మళ్ళీ జీసస్లో కనిపిస్తాయి. అంటే యాజ్ వి గో ఆన్ ఐ విల్ షో యూ. సో ఇక్కడ మనం ప్రీస్ట్గా చూసాం. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఆర్ రోల్ వచ్చేసి ప్రవక్త. మనం డ్యూట్రానమీ అంటే ద్వితీయోపదేశ కాండం మనం బైబిల్ స్టడీ చేయాలి. బైబిల్ స్టడీ ప్రకారంగా నేను ఇది ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చూపించి చెప్తున్నాను. బికాజ్ ఇవి మీ మైండ్లో ఖచ్చితంగా వెళ్తాయని అనుకుంటున్నాను. 18th chapter 15th verse or 16. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇక్కడ ఏమంటున్నారంట మోషేతో, నీలాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తున్నారంట. హీఈస్ ద మోషే దేవుడితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. మనది ఎక్కడ కనిపిస్తుంది? డ్యూట్రానమీ 34 చాప్టర్ 10th వర్స్లో మనకు కనిపిస్తుంది. ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. మరియు ఆయన లా బ్రింగర్ అంటే దేవుడి నుంచి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. అంటే సమ్వేర్ మోసెస్కి ఒక హై ప్రయారిటీ ఉంది ప్రాఫిట్స్లో. జీసస్ని కూడా మనం ప్రవక్తగా చూస్తాం. రాజుగా రెవల్యూషన్ చాప్టర్లో చూస్తాం, అంటే ప్రకటన గ్రంథంలో. ఒక ప్రీస్ట్గా కూడా మనం చూస్తాం హీబ్రూస్లో, అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఒక ప్రవక్తగా కూడా చూస్తాం. మనకి ఎక్కడ మత్తాయి చాప్టర్ 13లో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక ప్రవక్తను తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడుగా కాడని వారితో చెప్పెను. అంటే జీసస్ ఆయన కోసం ఆయన ప్రవక్తగా కూడా చెప్పుకున్నాడు. ఈవెన్ మనం స్టెఫెన్ కూడా చెప్తాడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక చూపించాను కదా,
ఈ పాయింట్ నీలాంటి ఒక ప్రవక్తని తీసుకొస్తానని ఈవెన్ స్టెఫెన్ కూడా ఇదే కోట్ చేస్తూ మనకి యాక్ట్స్లో చెప్తాడు. అంటే ఐ మీన్ యాక్ట్స్ అంటే అపోస్తుల కార్యంలో యాక్ట్స్ 37th వర్స్ మనం చూస్తే దిస్ ఈస్ ద మోసెస్ హూ సెట్ టు ద ఇజ్రాయలైట్స్. ఇందాక చెప్పిన పాయింటే, గాడ్ విల్ రైజ్ అప్ ఫర్ యూ ఏ ప్రాఫిట్ లైక్ మీ ఫర్ యువర్ బ్రదర్స్. దిస్ ఈస్ ద వన్ హూ వాజ్ ఇన్ ద కాంగ్రేషన్ ఆఫ్ విల్డర్నెస్ సంథింగ్ లైక్ దట్. ఇక్కడ ఏంటంటే ఈ స్టెఫెను దేవ్ యేసుక్రీస్తు కోసం టెస్ట్ మనీ ఇస్తూ ఉంటాడు ఆయన కోసం. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఈ వర్స్ కూడా కోట్ చేస్తాడు. సో స్టెఫెన్ చెప్పినందుకు మనం ఎందుకు నమ్మాలో న్యూ టెస్ట్మెంట్లో అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు సీ స్టెఫెన్ ఈజ్ లైక్ ఇది అపోజల్. ఆయన కూడా ఎన్నో వండర్స్ చేశాడు, సైన్స్ చేశాడు, ఆయనకున్న విజ్డమ్, ఈవెన్ ద స్పిరిట్, ఆయన ఎంతో ఆత్మచేత నింపబడి ఆయన స్టెఫెను జీసస్ కోసం సాక్ష్యం చెప్పాడు. హీ ఈజ్ లైక్ ఎ ప్రాఫిట్ లైక్ దట్ మోసెస్. ఎలా అయితే దేవుడు మోసెస్కి ప్రామిస్ చేశాడో అలాంటి ఒక ప్రవక్త అని చెప్పాడు. ఇంకా లాస్ట్ పాయింట్ అంటే లాస్ట్ అట్రిబ్యూట్కి వచ్చేసరికి సర్వెంట్. మనం మాథ్యూస్ మత్తయ్య 13th చాప్టర్కి వెళ్తే జీసస్ ఒక షార్ట్ కోట్ చేస్తారు ఐజయా ప్రాఫెసీని. ఏంటనంటే సో జీసస్ ఇక్కడ ఐజయా ప్రాఫెసీస్ని కూడా ఆయన కోట్ చేస్తుంటారు. మనం యెషయా 42nd ఇక్కడ 42nd చాప్టర్కి వెళ్తే ఫస్ట్ వర్స్, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణముకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు అరవడు, ఆయన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. సో ఇవి ఏంటంటే వీటిని ఏంటంటే సాంగ్స్ ఆఫ్ సర్వెంట్ సాంగ్స్ ఈ టైప్ అంటారు, ప్రాఫెసీస్ ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే ఐజయా గ్రంథంలో మోస్ట్లీ మెస్సయాని ఒక సఫరింగ్ సర్వెంట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారు. ఆయన మన కోసం చనిపోవడం అనేది ఈవెన్ మనం మత్తయ్య 13 చాప్టర్కి వెళ్తే జీసస్ అదే కోట్ చేస్తారు. మేబీ ఐ థింక్ 53rd చాప్టర్ నుండి ఇవన్నీ ప్రాఫెసీస్. ఈవెన్ మనకి సఫరింగ్ సర్వెంట్ చూసుకోవాలనుకుంటే కిందకు వచ్చేస్తే, అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొంది యందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, అంటే ఈ ప్రజల యొక్క పాపనంతా ఆయన భరించి, ఆయన ఒక సేవకుడుగా, దేవుని యొక్క సేవకుడు వీళ్ళందరినీ నిర్దోషులుగా చేయును. అంటే ఈ సఫరింగ్ సర్వెంట్ ది మెస్సయ్య, ఈ సఫరింగ్ సర్వెంట్ మనుషుల పాపాలన్నీ తీసుకుని వీళ్ళందరినీ నిర్దోషులుగా చేస్తాడంట. కొంచెం మనం ఇంగ్లీష్లో చూద్దాం. ఐజయా 53 you can get all the prophecies of a suffering servant. ఆయన మన పాపాలని భరించాడు, he carried our sorrows, he was pierced for, అంటే మన కోసం ఆయన పియర్స్ అంటే మనం దీన్ని చాలామంది ఏంటంటే సిలువ పైన మేకులతో కొడతారు కదా, దాన్ని కనెక్ట్ చేస్తారు. హీ వాజ్ క్రష్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, మన కోసం ఆయన ఎంతో బాధను అనుభవించారు. హీ వాజ్ అప్రెస్డ్, హీ వాజ్ అఫ్లిక్టెడ్, కానీ ఆయన నోరు ఓపెన్ చేయలేదు, హీ వాజ్ వెరీ సైలెంట్. ఇవన్నీ ఇలా సఫరింగ్ సర్వెంట్ కోసం మనకు ప్రాఫెసీస్ కనిపిస్తాయి. ఈవెన్ ఇందాక చూసాం కదా 11th వర్స్ కిందకు వచ్చేస్తే, యట్ హీ బోర్ ద సిన్ ఆఫ్ మెనీ అండ్ మేక్స్ ఇంటర్సెషన్ ఫర్ ద ట్రాన్స్గ్రెసర్స్. అంటే మనం ఎలా అయితే మన మారల్ అథారిటీ అంటే మారాలిటీ నుంచి బయటికి వెళ్ళిపోయి పాపాలు చేస్తామో, మన కోసం కూడా ఆయన ఈ దేవునితో ఇంటర్సెషన్ చేశారు. అంటే ఈ అట్రిబ్యూట్ కూడా మనకు మెసేజ్ ఒక ఇంటర్సెసర్గా మనం చూస్తాం. ఇది ఎక్కడంటే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7th
where is 7th chapter 25th verse చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, అంటే మన తరపున ఆయన ఇంటర్సెషన్ చేస్తున్నారు. సేమ్ అదే సఫరింగ్ సర్వెంట్లో కూడా ఈ అట్రిబ్యూట్ మనం చూస్తాం. సో ఇక్కడ వరకు మనం 4 రోల్స్ చూసాం. మెస్సైని ఒక రాజుగా చూసాం, మెస్సైని ఒక ప్రవక్తగా చూసాం, మెస్సైని ఒక యాజకుడిగా చూసాం, మెస్సైని మనం ఒక సఫరింగ్ సర్వెంట్గా కూడా చూసాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాం. మనం దానియేలు 7th చాప్టర్కి వెళ్తే, దానియేలు బుక్ అన్నది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ప్రకటన గ్రంథం లాగా. దానియేల్ 7th చాప్టర్, ఆయన రకరకాల విజన్స్ అవి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మెస్సయ్య కోసం ఇది ప్రాఫెసీ. ఈ మెస్సయ్య సన్ ఆఫ్ మ్యాన్, మనిషి కుమారుడు. దీనికోసం మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాఫెసీ అండ్ విజన్. సో ఇక్కడ మెస్సయ్యను ఒక సన్ ఆఫ్ మ్యాన్గా చూసాం. మనం జీసస్ కూడా అది అట్రిబ్యూట్ చేయొచ్చు. ఆయన కూడా మత్తయి అంటే మాథ్యూస్ చాప్టర్ 8:20 వర్స్ అనుకుంటా, దాంట్లో కూడా ఏమంటారంటే మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి ఒక సరైన ప్లేస్ కూడా లేదు, ఈ టైప్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే లూక్, ఇది కూడా చూపించేస్తాను. లూకా 9:22 మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినము లేచుట అగత్యమని చెప్పాను. సో ఇక్కడ ఈ మెస్సైని ఒక సన్ ఆఫ్ మ్యాన్గా అయితే ఎలా అయితే చూస్తామో, ఆ అట్రిబ్యూట్స్ కూడా మనం జేసులో చూస్తాము. ఇంకా మనం జెకరియా లేకపోతే ఐజాయిలో కూడా ఏంటంటే బ్రాంచ్, అంటే ఒక చెట్టుకి అయితే ఎలా ఒక బ్రాంచ్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్, అంటే మెస్సై కోసం అది కూడా చూస్తుంటాం. అది పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ మెస్సయ్య గాడ్స్ రైట్ హ్యాండ్, అంటే దేవుని రైట్ హ్యాండ్ పక్కన ఆయన ఉంటారు అని మనం చూస్తాం. ద లార్డ్ సేస్ టు మై లార్డ్ సిట్ అట్ మై రైట్ హ్యాండ్. ఇదే అట్రిబ్యూట్ మనం స్టెఫెన్ దగ్గర కూడా చూస్తాం కదా. ఆయన్ని రాళ్ళతో కొట్టేటప్పుడు ఆయన ఆకాశం ఓపెన్ అయ్యి ఆ ఆకాశంలో చూసినప్పుడు తండ్రి పక్కన ఈ సన్ ఆఫ్ మ్యాన్ జీసస్ రైట్ సైడ్ ఉన్నారని. ఈవెన్ జీసస్ లిటరల్గా ఒక చోట చెప్తారు, ఎక్కడంటే మార్క్ 14 Peter denies 62 Jesus before the council. And Jesus said, I am, and you will see the Son of Man seated at the right hand of power and coming with the clouds of heaven. అంటే రైట్ హ్యాండ్ ఆఫ్ పవర్ అంటే ద గాడ్ ఫాదర్, అంటే ఫాదర్ గాడ్గా మనం చూడొచ్చు. కమింగ్ విత్ ద క్లౌడ్స్, ఇది కూడా మనం చూడొచ్చు. ఇది అట్రిబ్యూట్ క్లౌడ్ రైడర్, ఇది ఒకటి చూసాము. నెక్స్ట్ ఇంటర్సెసర్ చూసేసాము. ఈయన ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ మెస్సయ్య వచ్చేసరికి ఐజాయా చాప్టర్ 9కి వెళ్తే 6th verse, ద ఇంపార్టెంట్ ఫర్ టు us a child is born, మెస్సయ్య ప్రాఫెసీ. ఫర్ టు us a child is born, మన కోసం ఒక కొడుకు, ఒక సన్, ఒక శిశువు పుడతాడు. టు us a son is given, ఒక కుమారుడు అనుగ్రహింపబడతాడు. అండ్ ద గవర్నమెంట్ షాల్ బి అపాన్ హిస్ షోల్డర్, ఆయన మీద మొత్తం రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. సో ఈ ప్రాఫెసీ అన్నది మనం నెక్స్ట్ వెళ్ళడానికి ఒక ఫౌండేషన్ స్టెప్ లాగా. ఎందుకంటే మనం మెస్సైని ఒక రాజుగా, ఒక కింగ్గా, ఒక ప్రాఫిట్గా, ఒక ప్రీస్ట్గా, ఒక సఫరింగ్ సర్వెంట్గా, మోర్ ఓవర్ ఆయన ఒక మనిషి, అంటే దావీదు వంశం నుంచి వచ్చే ఒక మనుష్యుడు అందుకే చూస్తాం, కానీ డివైన్ ఎలిమెంట్ ఎక్కడ యాడ్ అవ్వలేదు. సో ఈ ప్రాఫెసీ చూస్తే మీరు ఒక కొడుకు పుడతాడు, శిశువు పుడతాడు, మా కుమారుడు మనకు అనుగ్రహింపబడతాడు, ఆయన మీద మొత్తం రాజ్యభారం ఉంటుంది. వండర్ఫుల్ కౌన్సిలర్, ఆయన మైటీ గాడ్ అంట. మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంట.
ప్రిన్స్ ఆఫ్ పీస్. సో ఈ ఒక్క పాయింట్తో మనం డివైన్ ఎలిమెంట్ మెస్సైకి అట్రిబ్యూట్ చేయొచ్చు. హౌ అనే డౌట్ మీకు వస్తే మనం మాథ్యూస్ 23 Matthews 23, let's go to Psalm 110, the beautiful. ఈ దాంట్లో ఏంటంటే ఈ ఫారిసీస్ని పరిసైల్ని జీసస్ అడుగుతారు ఏమనంటే, జీసస్ ఆస్క్ దెమ్ క్వశ్చన్ సేయింగ్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద క్రైస్ట్? మీరు మెస్సయ్య కోసం ఏమనుకుంటున్నారు, ఎవరి కొడుకు అని మీరు అనుకుంటున్నారు అని అడిగితే, దే సెడ్ టు హిమ్, సన్ ఆఫ్ డేవిడ్, అంటే దావీదు కొడుకు, దావీదు వంశం నుంచి వచ్చే ఒక వ్యక్తి అని పరిశీలి చెప్తారు. అప్పుడు జీసస్ ఏం చెప్తారంటే, ఓకే, ఇప్పుడు దావీదు వంశం నుంచి వచ్చే దావీదు కొడుకు అయితే ఈ దావీదు స్పిరిట్తో నింపబడి, దిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పాయింట్. కీర్తనలో మీరు ఎప్పుడైనా గమనిస్తే దావీదు రాస్తూ ఉంటాడు, మధ్యలో ఒక డివైన్ ఇంటర్వెన్షన్ ద్వారా ఆయన ప్రాఫెసెస్ రాస్తాడు అనిపించింది. ఈ పాయింట్ చదివినప్పుడు ఐ వాజ్ వెరీ వండర్డ్. సో ఇదే దావీదు స్పిరిట్తో నింపబడి ఆ కీర్తన రాసినప్పుడు శామ్స్ 110 అంటే కీర్తనలో 110 తెలుగులో చూపిస్తాను. ఇది ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠములుగా. అంటే మీ దావీదు ఒకవేళ దావీదు కొడుకు అయితే కొడుకు అనకుండా ప్రభు అని ఎలా అంటాడు, నన్ను లార్డ్ అని ఎందుకు అంటున్నాడు అని జీసస్ కూడా ఒక డివైన్ ఎలిమెంట్ తీసుకొస్తారు. సో ఈ మెస్సయ్య అనేవాడు నాట్ జస్ట్ అ హ్యూమన్, హీ ఈజ్ అ డివైన్ హిమ్సెల్ఫ్. ఇది అడిగాక, ఇఫ్ డేవిడ్ కాల్స్ హిమ్ లార్డ్, ఒక దావీదే ఆయన దేవుడు అని లార్డ్ అని పిలిచినప్పుడు ఆయన ఎలా, హౌ ఈజ్ హిస్ సన్, దావీదు కొడుకు అని ఎలా మీరు అంటారు? అప్పుడు ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అండ్ నో వన్ వాజ్ డేర్ టు ఆస్క్ హిమ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ అనేది మనం చూసాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇందాక ఎలా అయితే ఐజాయాలో చూసామో, ఫర్ అస్ ఏ చైల్డ్ ఇస్ బోర్న్ అని. సో ఇక్కడ నుంచి మనకి డివైన్ ఎలిమెంట్ యాడ్ అయింది. దట్స్ వై ఈ మెస్సయ్య నాట్ జస్ట్ అ హ్యూమన్, హీఈస్ అ డివైన్ హిమ్సెల్ఫ్, మనిషి దేవుని కుమారుడు అనే పాయింట్ మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ నుండి మనం జీసస్ కోసం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం జీసస్ యాజ్ ఎ మెస్సయ్య అనే పాయింట్ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఏంటంటే, లెట్స్ గో టు లూక్ చాప్టర్ 1. ఆర్కేంజల్ గ్యాబ్రియల్ ఆయన వచ్చి మేరీకి చెప్తారు, యూ షల్ కన్సీవ్ ఇన్ యువర్ రూమ్ అండ్ బేర్ సన్, ఇంకొక కొడుకు పుడతాడు, నువ్వు ఆయన్ని జీసస్ అని పిలవాలి. హీ విల్ బి గ్రేట్ అండ్ విల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై అంటే ద ఫాదర్ గాడ్. అండ్ ద లార్డ్ గాడ్ విల్ గివ్ టు హిమ్ ద థ్రోన్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. దావీదు కొడుకుగా ఆయన రాజ్యాన్ని ఈయనకి ఇస్తారు. హీ విల్ రైన్ ఓవర్ ద హౌస్ ఆఫ్ యాకోబ్ ఫర్ ఎవర్ అండ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దేర్ విల్ బి నో ఎండ్. దిస్ ఇస్ ద పాయింట్ జీసస్ని మెస్సయ్యగా గాబ్రియల్ దూత చెప్పారు. ఓకే, దావీదు వంశం అంటే దావీదు యొక్క రాజ్యం ఆయనకి ఇస్తారు. ఈ యేసు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ రూల్ చేస్తారో ఆయన రాజ్యానికి అంతే లేదు. హౌ కమ్? గాబ్రియల్ చెప్పారు జీసస్ పుట్టారు, బట్ హౌ కమ్ హీ డైడ్? దిస్ ఇస్ ద పాయింట్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. మనం లూక్ 4కి వెళ్తే, జీసస్ బిగాన్స్ హిజ్ మినిస్ట్రీ. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆయన నజరేత్కి వెళ్ళి అక్కడ సినగాగ్కి వెళ్తారు సబ్బత్ డే రోజు. వెళ్ళి ఐజాయా రాసిన ప్రాఫిట్ ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతారు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ మీ బికాస్ హీ హాజ్ అనాయింటెడ్ మీ. నేను దేవుని చేత అభిషేకింపబడిన వాడిని, ఎందుకంటే ఆయన ఆత్మ నా మీద ఉంది.
టు ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ టు ద పూర్, పేదవారికి శుభవార్త చెప్పడానికి నేను వచ్చాను, సువార్త చెప్పడానికి నేను వచ్చాను. హీ హాజ్ సెంట్ మీ టు ప్రొక్లెయిమ్ లిబర్టీ టు ద క్యాప్టివ్స్, విడిపించడానికి నేను వచ్చాను. రికవరింగ్ ద సైట్ టు ద బ్లైండ్, గుడ్డి వారికి నేను చూపు కలగజేయడానికి వచ్చాను, హీల్ చేయడానికి వచ్చాను, ఆరోగ్యాన్ని హీల్ చేశాను, దెయ్యాల నుంచి విడిపించడానికి వచ్చాను. టు సెట్ లిబర్టీ టు దోస్ ఆర్ అప్రెస్డ్, ఎవరైతే అప్రెషన్ చేయబడుతున్నారో, అనగదొక్కబడుతున్నారో వాళ్ళందరికీ నేను లిబర్టీ ఇవ్వడానికి వచ్చాను. అండ్ టు ప్రొక్లెయిమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్ అని చెప్పి ఆయన క్లోజ్ చేస్తారు. అది క్లోజ్ చేసి ఆయన ఏం చెప్తారంటే, టుడే దిస్ స్క్రిప్చర్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ హియరింగ్. పర్ఫెక్ట్. అంటే జీసస్ అది ఓపెన్ చేసి ఇంటెన్షనల్గా ఇక్కడి వరకే చదివారు. ఐజయా 61 ఓపెన్ చేసి ఇంటెన్షనల్గా ఇక్కడి వరకే చదివారు. లార్డ్స్ ఫేవర్. ఎందుకు సెకండ్ వర్స్ ఇక్కడి వరకే చదివి మిగతాది ఆపేశారు? నెక్స్ట్ ఏముందని చూస్తే, అండ్ ద డే ఆఫ్ వెంజన్స్ ఆఫ్ అవర్ గాడ్ టు కంఫర్ట్ ఆల్ ఆర్ మోన్. వెంజన్స్ అంటే ఏంటి? ప్రతీకారం. I intentionally showing this meaning, the act of taking revenge, ప్రతీకారం. హౌ కమ్? యేసుక్రీస్తు ఇక్కడి వరకు చదివి ఆపేశారు, ఎందుకు ఇది చదవలేదు? సో ఇవన్నీ మీ ముందు ఫుల్ఫిల్ అయినాయి అని చెప్తున్నారు. ఎస్, ట్రూ, దట్స్ ట్రూ. యేసుక్రీస్తు ఇవన్నీ ఫుల్ఫిల్ చేశారు మన కళ్ళ ముందు, అప్పట్లో ఉన్న వాళ్ళందరి ముందు మనకు బైబిల్ ద్వారా తెలిసింది. మరి ఎందుకు ఈ ప్రతీకారం, వెంజన్స్, యుద్ధ కైండ్ ఆఫ్ వాతావరణం ఎందుకు చదవలేదు అనేది మనం ఆలోచిస్తే, దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్ దేవుని యొక్క మొదటి రాకడ మరియు రెండో రాకడ. ఎందుకంటే మొదటి రాకడలో ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. రెండో రాకడ వచ్చేసరికి సాతాను పైన యుద్ధం. హీ కమ్స్ ఆన్ ద క్లౌడ్ విత్ హార్సెస్, ఆర్కేంజల్ గ్యాబ్రియల్, ఆర్కేంజల్ మిఖాయల్, ఆయన వార్ చేస్తారు, ఒక హోలీ వార్ నడుస్తుంది. అది ఎప్పుడు? రెండో రాకడ. సో జీసస్ ఇంటెన్షనల్గా సెకండ్ వర్స్ ఇక్కడి వరకే చదివేసి ఆయన మూసేశారు. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్ దట్ ఈ మెస్సయ్య ఫేజ్ అనేది 2 ఫేజ్లో నడుస్తుంది, ఒక ఫేజ్ కాదు. మరేంటి, ఇజ్రాయెల్స్ అందరూ మెస్సయ్య వస్తే సింగిల్ సెట్టింగ్లో అయిపోవాలి. హౌ కమ్? సో ఇందాక చదివింది ఏంటి? దావీద్ వంశం నుంచి వచ్చిన దావీద్ కొడుకు ఆయన రాజ్యానికి వస్తుంది. మనం చూస్తే లెట్స్ గో టు దావీద్ స్టోరీ. దావీద్ కూడా ఎప్పుడు టీనేజ్కి ఉన్నప్పుడు సౌలుకి పడిపోయాక దేవుని చేత అభిషేకింపబడతాడు, సమూయేలు చేత, దావీదు ఒక రాజుగా. కానీ దావీదు అప్పుడు ఇంకా చిన్నపిల్లాడు. తర్వాత దేవుని ఆత్మ దావీదు మీదకి వస్తుంది, ఆయన గొలియాత్ మీద యుద్ధం చేసి నెగ్గుతాడు. దావీదు ఒక క్రేజ్ పెరిగిపోద్ది, సౌల్ జెలసీ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత దావీదు వెళ్ళి కొండల్లో, ఆ విల్డర్నెస్లో ఉంటారు. హౌ కమ్? దేవుని చేత ఒక రాజుగా అభిషేకింపబడిన వాడు వెంటనే రాజు అవ్వాలి కదా, కానీ అది అవ్వలేదు. తర్వాత ఒక వయసు వచ్చాక ఆయన కింగ్ ఆఫ్ జూదా, అంటే యోధా అనే గోత్రానికి మాత్రమే కొంతకాలం అంటే రాజుగా ఉన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. ఎంతకాలం? ఒక 7 years ఉన్నాడు, 7 years and 6 months. ఆ తర్వాత ఫిఫ్త్ అనాయింటెడ్. ఎస్. ఆ తర్వాత ఆయన పూర్తి ఇజ్రాయెల్కి కింగ్ అయ్యాడు. David was 35 years old when he began to reign, and he reigned for 40 years. He reigned over Judah for 6 years and 6 months. ఇందాక చూసాం కదా, 6 years 6 months. ఆ తర్వాత ఇక్కడ 40 years రూల్ చేశాడు. సో ఇదే ప్యాటర్న్ దావీదు దేవుని చేత రాజుగా అనౌన్స్ చేయబడ్డాడు. సేమ్ అదే ప్యాటర్న్ మనం జీసస్కి అప్లై చేయొచ్చు. హీ వాజ్ అ కింగ్. నెక్స్ట్ దావీద్
యోధా ట్రైబ్‌కి మాత్రమే కొంతకాలం కింగ్‌గా ఉన్నాడు. జీసస్ కూడా హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్ పోస్ట్ ద క్రాస్. అది చెప్తాను ఎలా అన్నది. ఆ తర్వాత 7 ఇయర్స్ 6 మంత్స్ తర్వాత బైబిల్‌లో మనకి 7 అనే ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటది. 7 ఇయర్స్ 6 మంత్స్ 7.5 సంవత్సరాల తర్వాత ఆయన పూర్తి ఇజ్రాయెల్‌కి కింగ్ అవుతాడు. సేమ్ దేవుని రెండో రాకడ కూడా ఈ కంప్లీషన్ నెంబర్ 7 అయ్యాక అది మనకి వి డోంట్ నో వాట్ ఈస్ దట్ అవర్. ఆయన పూర్తి ఈ సమస్తానికి కింగ్ అవుతాడు. రైట్? హి ఈస్ ఆల్రెడీ కింగ్ బట్ నాట్ ఎట్. దిస్ ఈస్ ద పాయింట్. ఐ విల్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ యూ. సో ఇదే ప్యాటర్న్ ఇజ్రాయెల్‌కి అప్లై చేసుకోవచ్చు. అబ్రహాంకి దేవుడైన యెహోవా మాట ఇస్తారు ఏంటంటే, నీ వంశాన నీ కొడుకుని నేను అంటే నీ ద్వారా వచ్చిన ఈ నేషన్‌ని ప్రపంచ నేషన్స్ అన్నిటికి ఒక వెలుగుగా, ఒక ప్రీస్ట్‌లీ నేషన్‌గా తయారు చేసుకొని, ఒక గ్రేటెస్ట్ కింగ్డమ్‌లా తయారు చేస్తాను అని దేవుడు అబ్రాహాంకి మాటిస్తాడు. కానీ కట్ చేస్తే అబ్రాహాం, ఇస్సాక్, యాకోబ్, ఆ తర్వాత వచ్చిన యోసేపు వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి ఈజిప్ట్ సఫరింగ్ సర్వెంట్ అయిపోతారు. అంటే దేవుని యొక్క కొడుకుగా అంటే మన ఎక్సోడస్‌లో చూస్తే నిర్గమకాండంలో మోషేకి చెప్తారు కదా ఏంజెల్ ఆఫ్ లాట్ అంటే యెహోవా దూత యెహోవా ఒకటే. బట్ ద డ్యుయాలిటీ కనిపిస్తది. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ట్రినిటీ. మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీన్ని. యెహోవా దూత మోషేకి చెప్తాడు. ఇజ్రాయేలు నా మొదటి కుమారుడు. నువ్వు వెళ్ళి ఫరోకి చెప్పు అని. ఈ కొడుకు సఫరింగ్ సర్వెంట్‌గా ఉన్నాడు. స్లావరీ. ఆ స్లావరీ నుండి తీసుకొచ్చి ఒక నేషన్‌గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ సేమ్ ప్యాటర్న్. అంటే ఎప్పుడో మాట ఇచ్చారు ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఒక గొప్ప నేషన్‌గా ఎదుగుతది. ఎప్పుడు ఇజ్రాయెల్ లేకముందు. ఆ తర్వాత ఇజ్రాయెల్ వచ్చింది. ఆ నేషన్స్ బిల్డ్ అయింది. ఆ తర్వాత కానీ ఇజ్రాయెల్ అన్నది వెంటనే ఒక గ్రేట్ నేషన్‌గా అవ్వలేదు. హీ వాస్ సఫర్డ్ అండర్ ద ఫెరో ఫర్ మెనీ ఇయర్స్. ఆ తర్వాత దేవుడిచ్చిన మాట ప్రకారం ఈ సెకండ్ ఫేజ్‌లో హీ వాస్ బికేమ్ కింగ్. ఐ మీన్ ద లైట్ టు ద నేషన్స్. ఒక మంచి నేషన్‌గా ఎదిగాడు. ఇదే ప్యాటర్న్ మనం యోసేపు స్టోరీలో కూడా చూడొచ్చు. యోసేపుకి కలలొస్తాయి. వాళ్ళ అన్నదమ్ముళ్ళు యోసేపుని కాలు పట్టుకుంటున్నట్టు ఈ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ వస్తాయి. వాళ్ళందరూ చాలా జెలసీ ఫీల్ అవుతారు. ఈ యోసేపుని వాళ్ళ ఒక స్లేవ్‌గా అమ్మేస్తారు దాసుడుగా. చాలా కాలం ఒక నాట్ యోధా ఈజిప్ట్‌లో ఆయన ఒక అంటే ఒక నార్మల్ పర్సన్‌లాగా బ్రతుకుతాడు. తర్వాత జైలుకెళ్తాడు. ఆ తర్వాత ఈ ఒక ఈజిప్ట్ ఒక గవర్నర్‌గా ఎదుగుతాడు. సో, ఈ టైపాలజీ మనకి ఓల్డ్ టెస్ట్‌మెంట్ అంతా కనిపిస్తది. డేవిడ్ స్టోరీలో చూసాం. ఈవెన్ ఇజ్రాయెల్ స్టోరీలో కూడా చూసాం. యోసేపు స్టోరీలో చూసాం. ద సేమ్ టైపాలజీ మనం జీసస్ కూడా అప్లై చేస్తే హి ఈస్ ఆల్రెడీ కింగ్ బట్ నాట్ ఎట్. నాట్ ఎట్ ఎందుకంటే ప్రకటన గ్రంథం అప్పుడు ఫుల్‌ఫిల్ అవుతది. ఇప్పుడు జీసస్ లూక్ 18:36 దగ్గర జాన్ 18:36 దగ్గర ఒక మాట అంటారు. ఏమనంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రైట్? ఈ రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. జీసస్ ఈజ్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ సమ్ పాయింట్. ఒకవేళ ఈ జ్యూస్ అనుకుంటున్నట్టే ఒక పొలిటికల్ కింగ్డమ్ నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అని మీరు అనుకుంటున్నట్లయితే అది రాంగ్. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ బియాండ్ ద స్పిరిచువల్ కింగ్డమ్. ద కింగ్డమ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ లవ్, జస్టిస్, ఆర్డర్. సో కానీ నా బ్యాక్గ్రౌండ్లో ఏమైంది ఆయన సిలువ వేశాక ఏం జరిగింది
అని మనం కొంచెం ఆలోచిస్తే మనం మత్తయికి వెళ్దాం. హౌ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్ పోస్ట్ ద క్రాస్. గ్రేట్ కమిషన్. ఓకే, జీసస్ కేమ్ అండ్ సెట్ టు దెమ్, ఆయన అసెండ్ అయిపోయే ముందు, ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. ఇదేంటి, జీసస్ దేవుడు అయినప్పుడు ఆయనదే కదా అంత అథారిటీ. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ. ఇప్పుడు అంతా నాకే వచ్చింది ఈ అథారిటీ అంటున్నారు. ఈ మరి అథారిటీ ఎంతకాలం ఎవరి దగ్గర ఉంది కొంత అనేది కొంచెం మనం వెనక్కి ఆలోచించాలి. అదే అంటే డ్యూట్రానమీ 32. మోషే చెప్తున్నారు ఇది. వెన్ ద మోస్ట్ హై gave nations their inheritance, when he divided mankind, he fixed the borders of the peoples according to the number of sons of God. But the Lord's portion is his people, Jacob, his elected heritage. Allotted heritage. ఈ 2 వర్సెస్ మనం కొంచెం ఆలోచిస్తే మేబీ 7th వర్స్ కూడా చదవచ్చు. రిమెంబర్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, కన్సిడర్ ద మెనీ జనరేషన్స్ ఎగో. ఇక్కడ ఏమంటున్నారంటే మోస్ట్ హై అంటే ద ఫాదర్ గేవ్ నేషన్స్ దేర్ ఇన్హెరిటెన్స్ వెన్ హీ డివైడెడ్ మ్యాన్కైండ్. మ్యాన్కైండ్ ఎప్పుడు డివైడ్ చేశారు? ఎప్పుడు డివైడ్ చేశారంటే బాబేల్ గోపురం దగ్గర. ఆదికాండం 9th, 10th, 11th. ఈ బాబేల్ ఇన్సిడెంట్ అనేది మోస్ట్ క్రూషియల్ టు అండర్స్టాండ్. అంటే ఫస్ట్ టైం యాడమ్ అండ్ ఈవ్కి గాడ్ కమాండ్ ఇస్తారు. కమాండ్, బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ సబ్డ్యూ ద ఎర్త్ అని. అది వెల్ మిస్, అది చైరు. సో ఈడెన్ గార్డెన్ నుంచి గంటే పడతారు. నెక్స్ట్ ఫ్లడ్ వస్తుంది, జలప్రలయం. ఎందుకంటే జెనసిస్ 6కి వెళ్తే అది కూడా చూపించేస్తాను. జెనసిస్ 6లో ద సన్స్ ఆఫ్ గాడ్ అంటే మన ఒక టైప్ ఆఫ్, ఒక సెక్ట్ ఆఫ్ ఏంజల్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి కెరూబ్స్ ఉంటారు, సెరఫీమ్స్, ఆర్కేంజల్స్. సో డిఫరెంట్ హైరార్కీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ సన్స్ ఆఫ్ గాడ్ కూడా మేబీ ఒక సెక్ట్ ఆఫ్ ఏంజల్స్. మన తెలుగు బైబిల్లో ఎక్కడ చూస్తే అక్కడ దేవదూతలని మెన్షన్ చేస్తారు, కింద దేవుని కుమారులు అని అంటారు. సో బేసికలీ దేవుని కుమారులు అంటే దేవుడు ఒకడే కదా, మళ్ళీ దేవుని కుమారులు ఏంటి అనే కన్ఫ్యూజన్ రాకుండా కొంతమంది డైరెక్ట్ దేవదూతలను పెట్టేస్తారు. మేబీ వీ కెన్ టెల్ సమ్ కైండ్ ఆఫ్ ఏంజల్స్, ఏ సెక్ట్ ఆఫ్ ఏంజల్స్గా చూడవచ్చు. ఈ ఏంజల్స్ ఏం చేస్తారంటే మనుషుల కుమార్తెలతో దే కమిట్ ద సెక్సువల్ సిన్. అలా నెఫలిమ్స్ పుడతారు వాళ్ళకి. ఈ నెఫలిమ్స్ చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ ఆఫ్టర్ ద ఫ్లడ్, నోవా ఫ్లడ్ తర్వాత కూడా వాళ్ళు ఉంటారు. హౌ కమ్ యూ టెల్ వాళ్ళు ఉన్నారని? మనం నెంబర్స్ 13కి వెళ్తే, and there we saw the Nephilims, the son of Anak, who came from the Nephilim. We seem to ourselves, అంటే చాలా జైంట్స్ వాళ్ళ ఎదురుగా మనం గ్రాస్ హోపర్స్ అంత ఉన్నాం. మేబీ ఆ సైజ్ అని అవ్వచ్చు, లేకపోతే అంత పవర్ఫుల్ అయినా అవ్వచ్చు. ఇది ఎప్పుడు అబ్రహాం కన్నా ముందు జరిగిన మనిషి కుమారులు, ఐ మీన్ దేవుని కుమారులు మనిషి కుమార్తెలో సెక్సువల్ సిన్, అప్పుడు పుట్టిన నెఫ్లిమ్స్ ఈవెన్ ఆఫ్టర్ కనాన్, అంటే ఫ్లడ్ వచ్చాక చనిపోలేదు కదా, కానీ చావలేదు. సో దీస్ ఎంటిటీస్ ఆర్ సో మచ్ పవర్ఫుల్. ఆ తర్వాత ఏమైంది, జెనసిస్ 9లో మళ్ళీ రెండోసారి దేవుడు కమాండ్ ఇస్తారు. ఎప్పుడైతే ఆదాం అండ్ ఈవ్కి ఇచ్చారో అలాంటి కమాండ్, బీ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై అండ్ ఫిల్ ద ఎర్త్ అని ఇస్తారు. మళ్ళీ ఏదో చైరు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జనాలు బాబేల్ దగ్గర ఒక గ్రూప్ అయ్యి మనం మన కోసం ఒక సిటీ కట్టుకున్న, ఒక టవర్ విత్ ఇట్స్ టాప్ ఇన్ ద హెవెన్స్, అంటే ఆకాశం అంటే స్వర్గలోకానికి అంత ఎత్తు, లేకపోతే దాన్ని రీచ్ అయ్యి అంత ఎత్తు, లేకపోతే ఏమన్నా అది స్పిరిచువల్ పాత్వే మనకు తెలియదు. అండ్ లెట్ us మేక్ ఎ నేమ్ ఫర్ అవర్ సెల్వ్స్. మనకంటూ ఒక ప్రైడ్,
అది బిల్డ్ అవుతది. లెస్ట్ వి బి డిస్పర్స్డ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అంటే దేవుడు ఇచ్చిన కమాండ్‌ని వీళ్ళు మళ్ళీ వైలేట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడొచ్చి ఏం చేస్తాడు? వీళ్ళని రకరకాల భాషలుగా, రకరకాల నేషన్స్‌గా ప్రపంచం అంతా డిస్పర్స్ అయ్యేలాగా చేస్తారు. ఇదే జరిగినప్పుడు సంథింగ్ హాస్ హ్యాపెండ్. వెన్ ద మోస్ట్ హై గేవ్ ఇన్‌హెరిటెన్స్ అంటే వెన్ హి డివైడెడ్ మ్యాన్‌కైండ్ ఆయన ఈ సన్స్ ఆఫ్ గాడ్ ప్రకారంగా కొన్ని నేషన్స్‌గా డివైడ్ చేసి ఈ సన్స్ ఆఫ్ గాడ్‌కి ఇన్‌హెరిటెన్స్ ఇచ్చారు. కానీ ప్రభు అయిన యెహోవా యావే బట్ లార్డ్స్ పోర్షన్ ఈస్ హిస్ పీపుల్ యాకోబ్ హిస్ allotted హెరిట్. కానీ దేవుడు యాకోబు అంటే ఈ యాకోబే కదా తర్వాత ఇజ్రాయేల్ అయ్యారు. ఇజ్రాయేల్ ప్రాంతాన్ని ఆయన పీపుల్‌గా ఆయన ఇన్‌హెరిట్ చేసుకొని మిగతా జనాన్ని ఈ సన్స్ ఆఫ్ గాడ్‌కి ఇన్‌హెరిటెంట్ చేశారు. హౌ కమ్? హౌ కెన్ యూ టెల్? దీనికే అని నువ్వు ఎలా అంటావంటే మనం కీర్తనలు 82కి వెళ్తే గాడ్ హ్యాస్ టేకెన్ హిస్ ప్లేస్ ఇన్ ద డివైన్ కౌన్సిల్. డివైన్ కౌన్సిల్‌లో ఆయన ఉండి ఆయన ప్లేస్ తీసుకొని ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద గాడ్స్. హూ ఆర్ ద గాడ్స్? మేబీ సన్స్ ఆఫ్ గాడ్ చూద్దాం. రకరకాల గాడ్స్ మధ్యలో ఆయన డివైన్ కౌన్సిల్‌లో ఆయన ప్లేస్ తీసుకొని ఆయన జడ్జ్‌మెంట్ పాస్ చేస్తున్నారు. ఏంటంటే మీరు ఎంతకాలం ఇలాగా రూల్ చేస్తారు, పార్షియాలిటీగా రూల్ చేస్తారు. మీరు వీక్ అండ్ ఫాదర్‌లెస్‌కి జస్టిస్ ఇవ్వాలి. మెయింటైన్ రైట్ టు ద అఫ్లిక్టెడ్. రెస్క్యూ ద వీక్ అండ్ నీడీ అని చెయ్యాలి. వాళ్ళకి ఈ మనుషులకి నాలెడ్జ్ లేదు, అండర్‌స్టాండింగ్ లేదు. వాళ్ళు చీకట్లోకి అంటే నెగటివిటీ సిన్‌లోకి వెళ్ళిపోతున్నారు. నేను ఆల్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ షేకెన్. నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ ఫౌండేషన్స్ ఏసానో, భూమి పునాదులు ఏసానో అవన్నీ షేక్ అవుతున్నాయి. ఐ సెడ్ యూ ఆర్ గాడ్స్. మీరు దేవుళ్ళు, సన్స్ ఆఫ్ మోస్ట్ హై. మీరు దేవుని యొక్క కుమారులు. ఆల్ ఆఫ్ యూ మీరందరూ. కానీ మీరు కూడా యూ ఫాల్ లైక్ ఎనీ ప్రిన్స్. ఈ ప్రిన్స్ అనే పదం మీరు ఎప్పుడైనా ఓల్డ్ టెస్ట్‌మెంట్ చదివేటప్పుడు కింగ్ డేవిడ్, కింగ్ ఆఫ్ పర్షియా సైరస్, కింగ్ అహబ్ ఈ భూమి మీద ఉన్న రాజులకి ఎప్పుడు కింగ్ అనే ఉపయోగించారు కానీ ప్రిన్స్ అనేది ఎప్పుడు ప్రిన్స్ మైకెల్ అది నేను చూపిస్తాను. ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఓకే ఈవిల్ కింగ్ అది కూడా నేను చూపిస్తాను. అంటే ఒక డిఫరెంట్ రోగం కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రిన్స్ అనేది ఎక్కువ ఉపయోగించడం జరిగింది నేను అబ్జర్వ్ చేసింది. భూమి మీద ఉన్న కింగ్స్కి కింగ్ అనే ఉపయోగించారు. సో మీరు కూడా ఏదో ఆ ప్రిన్స్ లాగా చనిపోతారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దే ఆర్ ఆల్సో సమ్ స్పిరిచువల్ బీయింగ్స్ కదా, అంతే కదా. అరైజ్ ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే అరైజ్ ఓ లాట్ ఓ గాడ్ జడ్జ్ ద ఎర్త్. మీరే జడ్జ్ చేయండి. యూ షాల్ ఇన్హెరిట్ ఆల్ ది నేషన్స్. ఈ నేషన్స్ అన్ని మీరే ఇన్హెరిటెంట్ చేసుకోండి అంటున్నారు. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ కనెక్షన్ టు ద డ్యూటరానమీ 32. అక్కడ దేవుడు ఓన్లీ యాకోబ్ అనే ప్రాంతాన్ని మాత్రం ఇన్హెరిట్ చేసుకుని ఆ ప్రజల్ని మిగతా నేషన్స్ సన్స్ ఆఫ్ గాడ్కి ఇచ్చారు. కానీ ఈ సన్స్ ఆఫ్ గాడ్ మేబీ దే హ్యావ్ ఫాలెన్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు పడిపోయారు. దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు కూడా ఎనీ ప్రిన్స్ ఏదో ప్రిన్స్ లాగా మీరు కూడా అలా పడిపోతారు, చనిపోతారు. అంటే నేను పనిష్ చేస్తాను. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడా మీరే ఈ నేషన్స్ అని ఇన్హెరిట్ చేసుకోండి వాళ్ళ దగ్గర నుండి అంటారు. సో సమ్వేర్ మనకు అర్థమైంది ఏంటంటే కాస్మిక్ జియోగ్రఫీలో సమ్ స్పిరిచువల్ ఎంటిటీస్ హ్యాస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ నేషన్స్. హౌ కెన్ యూ టెల్? డానియల్ 7కి వెళ్దాం. డానియల్కి అలా విజన్స్ వస్తాయని ప్రేయర్ చేస్తాడు. ఆ తర్వాత ఈ 7 or 9 ఐ థింక్ ఇట్స్ 9 డానియల్ 9 Gabriel brings answer. Yes. దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తారు. అప్పుడు గాబ్రియల్ దూత ఆయన వస్తాడు. ఎప్పుడంటే 21 days తర్వాత. ఆ పాయింట్ ఇక్కడ చెప్తారు. విత్ హెల్డ్ వేర్ ఇస్ దట్ పాయింట్?
యెస్. యెస్. సారీ, ఇట్స్ డానియల్ 10. డానియల్ 10కి వెళ్తే హ్మ్. దానియేలు, నువ్వు ఫస్ట్ డే ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నీ హార్ట్ నువ్వు ఎప్పుడైతే ఇది అన్నీ అర్థం చేసుకొని నువ్వు ఒక రకమైన మనసును, ఒక మైండ్ సెట్ ను డెవలప్ చేసుకున్నావు, నిన్ను నువ్వు దేవుని ముందు హంబుల్ చేసుకున్నావు, నీ వర్డ్స్ దేవుడు విన్నాడు. నేను నీ ప్రార్థన వల్ల వచ్చాను. ద ప్రిన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ పర్షియా విత్ స్టూడ్ మీ 21 days. 21 days నన్ను ఆపేశాడు. హౌ కమ్ ఆర్కేంజల్ ఆయన ఒక ఇన్విజిబుల్ స్పిరిచువల్ బీయింగ్ని ఓ భూమి మీద ఉన్న రాజు 21 రోజులు ఆపగలడు? పైగా సైరస్ కింగ్ ఆఫ్ పర్షియా, కానీ ఇక్కడే ఉంటున్నాడు ప్రిన్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ పర్షియా విత్ షుడ్ మీ 21 days, 21 రోజుల ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా నన్ను ఆపాడు. ఆ తర్వాత మికాయల్, వన్ ఆఫ్ ద చీఫ్ ప్రిన్సెస్ అంట, హూ ఆర్ ద అదర్, కేమ్ టు హెల్ప్ మీ, ఫర్ ఐ వాజ్ లెఫ్ట్ దేర్ విత్ ద కింగ్స్ ఆఫ్ పర్షియా. సో ఈ పాయింట్ మనం చూడాలంటే స్పిరిచువల్ డ్రెలంలో సమ్ డిమానిక్ ఎంటిటీస్ అనేవి రాజ్యం వెళ్తున్నాయి. ఒక ఆర్కేంజల్ లాంటి గ్యాబ్రియల్ని 21 days ఆపగలిగి అంటే అవి ఎంత శక్తివంతమైనవి. ఆ తర్వాత మికాయేల్ వచ్చి వాటిని ఓడించి అప్పుడు గ్యాబ్రియల్కి యాక్సెస్ అంటే ఇంకా ఆ ఫ్రీనెస్ వస్తుంది. అప్పుడు డానియల్ దగ్గరికి ఆన్సర్ తీసుకొస్తాడు. సో 21 days పట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ కనెక్షన్స్ అని మనం కలుపుకుంటే ఈ కాస్మిక్ జియోగ్రఫీలో సమ్ స్పిరిచువల్ ఎంటిటీస్ రూల్ ఓవర్ ద ప్లేసెస్ ఆర్ నేషన్స్. సో ఇదే పాయింట్ మనం మాథ్యూస్లో చూసాం కదా, దేవుడు ఇప్పుడు సమస్త అథారిటీ నాకే వచ్చింది ఆన్ హెవెన్ అండ్ ఆల్ ఆన్ హెర్త్, ఇదే కదా. ఇప్పుడు ఇదే పాయింట్కి ఎక్స్టెన్షన్గా మనం కొలస్సీలకు రాసిన పత్రికలో పాల్ కూడా మెన్షన్ చేస్తారు. ఏంటి? దిస్ హీ సెట్ అసైడ్ నైలింగ్ ఇట్ టు ద క్రాస్, అంటే క్రాస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీ డిజార్మ్డ్ ద రూలర్స్ and the authorities and put them to shame by triumphing over them in him. How? సో పాల్ ఇక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఆయన రూలర్స్ని, అథారిటీస్ని డిజార్మ్ చేశారంట. అండ్ పుట్ దెమ్ టు షేమ్ బై ట్రయంపింగ్ ఓవర్ దెమ్, అంటే సిలువ మరణం వెనకాల సంథింగ్ ఏవో జరిగింది, ఇప్పుడు సమస్త అథారిటీ జీసస్కే వచ్చింది అనే పాయింట్తో మనం చూడొచ్చు. దానికి ఎక్స్టెన్షన్గా ఈ పాయింట్ కూడా నేను యాడ్ చేస్తాను. Ephesians 6:12 Paul రాస్తున్నారు, for if we do not wrestle against flesh and blood but against the rulers, against the authorities, against the cosmic powers over this present darkness, and against the spiritual forces of evil in the heavenly places. సో మనం కేవలం ఫ్లెష్ అండ్ బ్లడ్తోనే కాదు, హెవెన్లీ ప్లేసెస్లో స్పిరిచువల్ ఫోర్సెస్తో కూడా మనం ఫైట్ చేస్తూ ఉంటాం, కాస్మిక్ పవర్స్. అదేంటి ఇందాక ఓడించేశారు, మళ్ళీ ఇదేంటని అనే డౌట్ రావచ్చు. ఇదే మెస్సైనిక్ 2 phase దానికి కనెక్ట్ చేయొచ్చు. ఎలాగంటే దావీదు కింగే, ఇప్పుడు దేవుడు కింగే, కానీ ఆయన రెండో రాకడ వచ్చే వరకు ఎవరైతే ఈ లోపు ఆ గేట్ మూసేసే లోపు గేట్ లోపల ఉంటారో వాళ్ళందరూ రక్షింపబడతారు. అప్పటి వరకు ఆయన రెండో రాకడ వచ్చే వరకు వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్టిల్ ఎగ్జిస్ట్, అంతే కదా. ఇప్పుడు సాతానుని సిలువ మరణం వెనక సాతాను ఓడించాడు, మన పాపాలని కడిగేసిన దేవుడు ప్రకటన గ్రంథంలో వచ్చిన అంటే ఆల్రెడీ ప్రీ డెస్టిన్ చేస్తారు సాతాను, ఇంకా అతను ఒక అథారిటీసు, ఆ ఎంపైర్ అంతా నేను రెండో రాకడలో వచ్చి మొత్తం డెస్ట్రాయ్ చేస్తాను, నేను ఆల్రెడీ ఓడించేసాను, ఆయన ఒక ఆ ఎండ్ నేను ఆల్రెడీ ప్రీ డెస్టిన్ చేశాను. ఇదే పాయింట్ మనం ఇక్కడ కూడా అప్లై చేసుకుని అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ దేవుడు ఈ సమస్త ఒక బ్లాక్ ఈవిల్ ఎంటిటీస్ని అంతాని ఆయన ఓడించి ఈ సువిశాల విశ్వాన్ని మొత్తం ఆయన క్రియేట్ చేసిన దాన్ని ముందైతే ఎలా అయితే వేరే అథారిటీస్ కింద ఉన్నాయో ఇప్పుడు సమస్తాన్ని ఇప్పుడు ఆయన చేతిలో ఉండుకొని ఇప్పుడు అంతా ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ చేసినట్టే కదా. హీఈస్ ద కింగ్, హీఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. హీ ఎస్టాబ్లిష్డ్ హీస్ కింగ్డమ్ అట్ ద స్పిరిచువల్ వరల్డ్ already, but not yet.
ఆ ప్యాటర్న్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 2 ఫేజ్. దెన్ రెండో రాకడలో వచ్చి ఈ విజువల్‌గా కనిపించే ఆయన ఆ ఈడెనిక్ ఎంపైర్‌ని అంతా ఎస్టాబ్లిష్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ హౌ వీ షుడ్ అండర్‌స్టాండ్ ద జీసస్ యాస్ ఎ మెస్సయ్య. దీనికి ద లాస్ట్ పాయింట్ ఇది. డానియల్ 7కి వెళ్తే మనం సన్ ఆఫ్ మ్యాన్ గివెన్ డొమినియన్. ఇప్పుడేంటి ఇందాక చూసాం కదా, సమస్త ఆధీనం ఇప్పుడు నాకే వచ్చిందని. సన్ ఆఫ్ మ్యాన్ వస్తారు. దేర్ కమ్ వన్ లైక్ ఎ సన్ ఆఫ్ మ్యాన్ హీ కేమ్ టు ది ఏన్షియంట్ ఆఫ్ డేస్. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే ద గాడ్ ఫాదర్ గాడ్ was presented before him, and to him was given dominion and the glory and the kingdom, and all the peoples, nations, and the language should serve him. His dominion is an everlasting dominion which shall not pass away, and his kingdom one and that shall not be destroyed. సో ఆ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో నేను చెప్పిన ఆ కాస్మిక్ జాగ్రఫీ అంతా దాన్ని కూడా ఇక్కడ మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ సన్ ఆఫ్ మ్యాన్ ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే ఫాదర్ గాడ్ దగ్గర ఉన్నారు. అప్పుడు ఈయనకి ఈ సమస్త డొమినియన్, గ్లోరీ అనే కింగ్డమ్, ఇంకా అన్ని పీపుల్, నేషన్స్, లాంగ్వేజ్ అన్నీ ఈయన సర్వ్ చేస్తాయి. సో టవర్ ఆఫ్ బాబిల్ దగ్గర ఎలా అయితే విడగొట్టబడ్డారో, ఇప్పుడు నేషన్స్ సమ్ స్పిరిచువల్ అండర్లో ఉన్నాయి, సమ్ ఈవిల్ బీయింగ్స్ల అండర్లో ఉన్నాయి. వాటిని దేవుడు సిలువ మరణం తర్వాత వాటన్నింటిని డిజామ్ చేసి ఇప్పుడు ఆయన స్పిరిచువల్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇప్పుడు అన్ని నేషన్స్, అన్ని లాంగ్వేజ్, అన్ని సమస్త పీపుల్ అందరూ ఇప్పుడు ఈ ట్రూ గాడ్ని మళ్ళీ తిరిగి వచ్చి గణపరుస్తారు, వర్షిప్ చేస్తారు. దట్స్ వై మనం యాక్ట్ 2nd చాప్టర్కి వెళ్తే పెంతెకొస్తల్ డే రోజు హోలీ స్పిరిట్ వచ్చాక వీళ్ళందరూ రకరకాల భాషల్లో మాట్లాడుతుంటారు. ఆ రకరకాల భాషల్లో దేవుని యొక్క మైటీ వర్క్స్ కోసం చెప్తూ ఉంటారు. ఇక్కడేంటి, అక్కడైతే డివిజన్ జరిగింది. ఇప్పుడు రకరకాల భాషల్లో గాస్పెల్ అంతా స్ప్రెడ్ అయ్యి బాబిల్ దగ్గర ఎలా అయితే డివిజన్ దగ్గర ఉందో ఈ గాస్పెల్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా యునైట్ అవ్వాలి. ఇప్పుడు రెండో పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, జీసస్ లోక 17వ అధ్యాయము 20-21 వచనాలు ఏమంటారంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇన్ యువర్ మిడ్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఫారిసీస్ ఏమడుగుతారంటే, అంటే దేవుని రాజ్యం వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం వచ్చినప్పుడు మనకేం సింబల్స్, సైన్స్ కనిపిస్తాయి, అదిగో ఇదిగో వచ్చేస్తుంది, ఈ టైప్ ఏమి ఉండదు. ఎందుకంటే దేవుని రాజ్యం ఆల్రెడీ మీ మధ్య ఉంది. ఆ దేవుని రాజ్యం అనేది 2 పాయింట్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుని రాజ్యం అంటే జీససే మన మధ్య ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నారు కాబట్టి అలా చెప్పారా, లేకపోతే ఈయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఆల్రెడీ ఈయన తీసుకొచ్చి ఇవన్నీ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు కదా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, జీసస్ హీల్ చేస్తూ ఉంటారు కదా దయ్యాలని, వీటిని. కొంతమంది ఏమంటారంటే, ఇతను దయ్యాన్ని వదిలేస్తున్నాడంటే దయ్యాలకు రాజేమో అంటారు. కానీ మనం లూక్ 11కి వెళ్తే గాడ్ ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు ఇక్కడ. ఇలా దయ్యాలు వదిలేసే టైంలో, ఇఫ్ ఐ క్యాస్ట్ అవుట్ డీమాన్స్ బై బెల్జెబుల్ బై హూమ్ యూ డూ యువర్ సన్స్ క్యాస్ట్ దెమ్ అవుట్. ఓకే నేను దయ్యాన్ని వదిలేస్తున్నానంటే మీరు కూడా దయ్యాన్ని వదిలేస్తున్నారు కదా, మీ మధ్య ఉన్నారు, మరి వాళ్ళు ఏ శక్తితో వదిలేస్తున్నారు? దేర్ ఫోర్ వాళ్ళే మీకు జడ్జెస్, అంటే వాళ్ళే మీకు సాక్ష్యం అవుతారు. నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ ఇట్ ఈస్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ డీమన్స్, దెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ కమ్ అపాన్ యూ. అంటే నేను వచ్చి దయ్యాన్ని వదిలేస్తున్నాను, ఎన్నో శక్తిని లెప్రస్ని హీల్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ దేవుని యొక్క రాజ్యం వచ్చేసింది, మీ మధ్యలోనే ఉంది అని గాడ్ ఇక్కడ కూడా జీసస్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మిషనరీస్ ఉన్నాయి. మిషనరీస్ అనేవి బైబిల్ చదివి ఆ క్రీస్తు యొక్క తత్వాన్ని వాళ్ళ కలిగి ఎన్నో దేశాలకు వెళ్ళి సెల్ఫ్లెస్ సర్వీస్, వీళ్ళకి లెప్రసీ అంటుకుంటున్న ఎన్నో అంటువ్యాధులు వస్తున్నా వాళ్ళకున్న సమస్తాన్ని వదిలేసి వాళ్ళు ఎంతో సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారు.
ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సేవ చేయడం, సమానత్వం కలిగి ఉండడం. ఇప్పుడు ఈ గొడవలు, ఇన్ఈక్వాలిటీస్, ఇప్పుడు నేను సపోజ్ ఒక పొజిషన్లో ఉన్నాను, నా కింద ఉన్నారు, నేను వాళ్ళ మీద అథారిటీ చూపిస్తాను. ఎందుకు? అది నాకున్న అది హోదా, లేకపోతే నాకున్న సొసైటీ నుంచి వచ్చిన పవర్, లేకపోతే క్యాస్ట్ ద్వారా, లేకపోతే డబ్బు ద్వారా, ఏదో రూపంలో అథారిటీ చూపిస్తున్నాను. లేకపోతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, చార్ల్స్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. సో నేను వీళ్ళందరికన్నా బెటర్, నేను వాళ్ళ మీద డామినేషన్ చూపిస్తాను నేను అనుకోవచ్చు. రేపు ఇంకోటి వచ్చి నా మీద డామినేషన్ చూపిస్తాడు, నన్ను ఇబ్బంది పెడతా ఉంటాడు. అప్పుడు నేనేమనుకుంటాను, ఈడేంటి ఇలా చేస్తున్నాడు, వీడికి అసలు వాల్యూస్ లేవు అనే ఒక దాన్ని నువ్వు, ఆడు చేసేదాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తావు. కానీ నువ్వు చేస్తున్న దాన్ని నువ్వు రిజెక్ట్ చేయవు, అది కరెక్ట్ అనుకుంటావు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే వరకు అది నీకు రాంగ్ అని తెలియలేదు. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు, ఇది రాంగ్ అంటున్నావు. ఇదే పాయింట్ బైబిల్ అంటుంది. సో ఎందుకు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి అంటే, బికాస్ వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం ఎంత పాపంలో పడిపోయినాం, వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎంతో కొంత మన ఆ స్పిరిట్ స్టిల్ వర్కింగ్ ఇన్ అస్. ఇవే ప్రిన్సిపల్స్ జీసస్ చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ ఈక్వాలిటీ, ఈ సొసైటీ ఏముంటుంది, ఇన్ఈక్వాలిటీస్. ఇండియన్ కల్చర్ అన్నది వెరీ ఇన్ఈక్వాలిటీస్ మీద బిల్డ్ అయిన కల్చర్. రకరకాల క్యాస్ట్లుగా అట్లుగా వాటి అలా డివైడ్ చేసేసిన సొసైటీ. కానీ బైబిల్ వచ్చి, అరే నువ్వు అప్పర్ క్యాస్ట్ అయినా లోవర్ క్యాస్ట్ అయినా మీరిద్దరు పక్క పక్కన కూర్చోవాలి, మీరిద్దరు దేవుని దృష్టిలో సమానం. సో దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చర్చ్ అన్నది, చర్చ్లో అన్ని రకాల అందరూ వస్తారు, డబ్బు ఉన్నవాడు, పేదవాడు. దోస్ సమ్ చర్చెస్ హ్యాస్ దట్ డివిజన్, క్లాస్ డివిజన్, ఈ మధ్య క్యాస్ట్ డివిజన్స్ కూడా. బట్ చర్చ్, మాథ్యూస్ 16లో చేసి చెప్తారు పేతురుతో, ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై చర్చ్ బేస్డ్ ఆన్ ద ఫెయిత్. అంటే నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరూ, అదే సంఘం. ఆ సంఘంలో సమానత్వాలు ఇలాంటివి ఏమి ఉండవు. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది అలా చూడకండి, మీరే ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో పాల్గొనాలి. ఎలాగా? ద గ్రేట్ కమిషన్, మాథ్యూస్ 28లో చేసి చెప్తారు ఏమని, ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చారు కదా. Go therefore and make disciples of all nations, baptizing them in the name of Father and of Son and of Holy Spirit. ఇది చేసి ఇచ్చిన కమాండ్ అంటే, మీరు వెళ్ళి అన్ని నేషన్స్కి వెళ్ళి, నేషన్స్ అంటే ఇందాక చెప్పాను కాస్మిక్ జియోగ్రఫీ నేషన్స్, ఇలా అమెరికా, ఇండియా ఈ టైప్ కాదు. కాస్మిక్ జియోగ్రఫీ నేషన్స్ అంటే ప్రపంచానికి కవర్ అవుతుంది. ఎనీవే, మీరు వెళ్ళి అన్ని నేషన్స్కి వెళ్ళి డిసైపుల్స్గా చేయండి. డిసైపుల్స్గా ఎలా చేస్తాం? సువార్త చెప్పే కదా. దిస్ ద గ్రేట్ కమిషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. సో ఈ విధంగా మనం కూడా ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎక్స్పాన్షన్, అంటే రెండో రాకడ వచ్చేలోపు ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో మనం కూడా ఎక్స్పాన్షన్లో పాల్గొనాలి. ఇది దేవుడిచ్చిన కమాండ్, ఆయన ఆరోహణ అయ్యే ముందు. ఈ కమాండ్ ఒక ఉపయోగం ఏంటంటే, డానియల్ 12:3లో మనం చూడొచ్చు, అండ్ దోస్ హూ ఆర్ వైస్ షెల్ షైన్ లైక్ ఎ బ్రైట్నెస్ ఇన్ ద స్కై అబౌవ్. ఎవరైతే ఈ వైస్ అంటే మంచిగా దేవుడు చెప్పినట్టు ఉంటారో, రైచియస్గా బ్రతుకుతారో, వీళ్ళందరూ ఆకాశంలో షల్ షైన్ లైక్ ఎ బ్రైట్నెస్ ఆఫ్ ద స్కై, ఆకాశంలో చాలా బ్రైట్గా షైన్ అవుతారంట. అండ్ దోస్ హూ టర్న్ మెనీ ఇంటూ రైచియస్నెస్, అంటే మనం కేవలం మన మీద బ్రతికేయకుండా ఎదుటోని కూడా, ఇతరులను కూడా ఆ మార్గంలోకి తీసుకొస్తున్నామంటే, వాళ్ళు ఎలా అంటే వీళ్ళకన్నా ఎక్కువగా ఇన్ ద స్టార్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్గా షైన్ అవుతారంట. సో ఈ గ్రేట్ కమిషన్ అన్నది 2 ways. ఒకటి, దేవుడు ఒక రాజ్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడంలో పార్ట్లో ఉంటాం. రెండోది, అదొక దేవుడు ఇక్కడ చెప్తున్నారు కదా, వీళ్ళు జస్ట్ బ్రైట్నెస్ ఇన్ ద స్కై లాగా షైన్ అయితే, మీరు లైక్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ లైక్ స్టార్స్ లాగా. ఇక్కడ సమ్ బ్రైట్నెస్, కానీ ఇక్కడ మీరు చాలా స్టార్స్ లాగా బ్రైట్, అంటే ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్ కూడా గాడ్ చూపిస్తున్నారు. ఇదే రివార్డు మనం రివల్యూషన్లో ఎక్కడ చూడవచ్చు. ఏమని ఉంటుందంటే, నా తండ్రి నుండి ఎలా అయితే నేను ఈ పవర్ షేరింగ్ చేసుకున్నాను, నేను కూడా ఈ పవర్ షేరింగ్ మీకు ఇస్తాను. మీరు కూడా నాతో పాటు నేషన్స్ని రూల్ చేయాలి. మేబీ ఇన్ ద రెవల్యూషన్ 1 అనుకుంటా. లెట్స్ సీ.
Mm, let's see, it's in the Revelation. Okay, maybe somewhere it will be here. Maybe it's a separate topic గా నేను చెప్పొచ్చు. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నది ఆల్రెడీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని మనకు ఆల్రెడీ చేసి చెప్పారు. వీటన్నిటిని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటా మన లైఫ్లో మనం పాటిస్తుంటే మనం కూడా ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఎస్టాబ్లిష్ చేసినట్టే, దాని ఎక్స్పెన్షన్లో మనం కూడా పార్ట్ అవుతున్నట్టే. అందుకని దేవుడు కూడా ద గ్రేట్ కమాండ్మెంట్ ఇచ్చారు మాథ్యూస్ 28లో. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ డానియల్కి వెళ్ళినా అది కూడా ఓల్డ్ టెస్ట్మెంట్స్ రెవల్యూషన్ బుక్ లాంటిది డానియల్. దాంట్లో కూడా దాని ఒక రివార్డ్ చూసాం. మనం ఇంకా పారబుల్స్లో కూడా చూస్తాం. సో we should be an active part of expansion of kingdom of god. Maybe persecutions will come, don't worry, పర్సిక్యూషన్ వస్తుంది, కానీ మీరు దేనికోసం భయపడద్దు. ద ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ హోల్ బైబుల్, లేకపోతే ఇన్ని ప్రాఫిట్లు ఎందుకు, ఇన్ని విజన్స్ ఎందుకు, ఇన్ని డ్రీమ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఈ యొక్క ప్రేయర్ ఒకటి ఫుల్ఫిల్ చేయడానికి. అవర్ గాడ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఎంప్టీ ఫ్రేజెస్తో పెద్ద పెద్ద ప్రార్థన చేయొద్దు. అది అన్నిలు చేస్తారు. ఎక్కువ పెద్ద పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు వింటారని అనుకుంటారు. అలా కాదు, మీరు ఆ వాళ్ళలా ఉండొద్దు. ఫర్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యూ ఆస్కింగ్. అంటే మీకు ఏం అవసరమో మీ ఫాదర్కి ఆల్రెడీ తెలుసు. మీకేం కావాలో కదా, మీకు ఏం అవసరమో. సో మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హ్యాలోడ్ బి యువర్ నేమ్, యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అంటే పరలోక రాజ్యంలో ఎలా అయితే మీ చిత్తం ఇదంతా మీ రూలింగ్ జరుగుతుందో అదే ఈ భూమి మీద కూడా జరగాలి. కానీ అది యాక్చువల్లీ జెన్సిస్ 3లో ఆ ఫ్రూట్ తినడం వల్ల ఎలా అయితే సిన్ ఎంటర్ అయిందో అక్కడి నుంచి ఈ గాడ్స్ ఆ సిన్ ఎంటర్ అయిపోయి గాడ్ ఏ అయితే ఉద్దేశంతో చేశారో అది డిస్టర్బ్ అయిపోయింది. సో అది తిరిగి రీఎస్టాబ్లిష్ చేయాలి, ఈడని రీఎస్టాబ్లిష్ చేయాలి. గివ్ అస్ దిస్ అవర్ డైలీ బ్రెడ్, అంటే మనదిన ఆహారం మాకు దయచేయి. ఇదే ఒక మెటీరియలిస్టిక్ కోరిక అంతే మంది ఫుడ్ కోసం. అదొద్దు మమ్మల్ని ఫర్గివ్ అవర్ డెట్స్, లీడ్ us నాట్ ఇన్ టు టెంప్టేషన్, డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. సో ఈ యొక్క ప్రార్థన ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ హోల్ బైబిల్ అంతా. సో ఆ కింద ఇంకో ఈ పాయింట్ చెప్పి నేను ఎండ్ చేసేస్తున్నాను. అందుకని చెప్తున్నారు దేవుడు, డో నాట్ బి యాంగ్జియస్ అబౌట్ యువర్ లైఫ్. మీరు దీనికోసం వర్రీ అవ్వకండి, మీ జీవితం కోసం వర్రీ అవ్వద్దు. మీరు ఏం తాగుతారు, ఏం తింటారో, ఏం వేసుకుంటారో ఇవన్నీ అనవసరం. వీటన్నిటికన్నా జీవితం గొప్పది కదా. ఆ పక్షులు చూడండి, నేను వాటికి అవి విత్తనాలు చల్లవు, వ్యవసాయం చేయవు, కానీ మీ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దెమ్, వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఎక్కువ కదా. ఇవి ఇలా మీరు ఎంత కంగారు పడి మీ జీవితంలో 1 గంట అయినా పెంచుకోగలరా? మరి ఎందుకు ఇంత యాంగ్జియస్ అవుతున్నారు? సో అల్ప విశ్వాసులారా, కంగారు పడవద్దు, వరి అవ్వద్దు. ఏం తింటాము, ఏం వేసుకుంటాము, ఏం తాగుతాము, వీటి అన్యులు చేసేవి. మీ పరలోక తండ్రికి మీకేం కావాలో ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ అవే యాడ్ అవుతాయి. డోంట్ వరీ. అండ్ మీరు యాక్టివ్గా ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఫీర్ అవ్వద్దు, భయపడద్దు. ఎందుకంటే జీసస్ ఒక చోట చెప్తారు, నిన్ను చంపేవాడు నీ శరీరాన్ని మాత్రమే చంపగలడు, కానీ నీ ఆత్మను చంపలేడు. నీ ఆత్మను కూడా శిక్షించగలిగాడు ఒకడున్నాడు, దేవుడు. ఆయనకి మీరు భయపడండి. సో ఈ పర్సిక్యూషన్ ఇవన్నీ చెయ్యొచ్చు, వాటి కోసం భయపడద్దు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఫర్ హీ హాజ్ రైజన్ అండ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ in the coming days.